ఖమ్మం జిల్లాలో ఓవైపు భారీ వర్షాలతో వాగులు చెరువులు పొంగి పొర్లుతున్నా ఇటు వైరా ప్రాజెక్టులో ఆశించిన స్థాయిలో నీళ్లు లేక వెలవెలబోతోంది. గత ఏడాది ఇదే సమయానికి రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నిండుకుండలా ఉంది. ఎగువన భారీ వర్షాలు పడకపోవడంతో కేవలం 3 అడుగుల వర్షపు నీరు ప్రాజెక్టులో చేరింది. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 18.3 అడుగులు కాగా ప్రస్తుతం 9 అడుగుల నీళ్లు మాత్రమే ఉన్నాయి. దీంతో ఆయకట్టుదారులు మత్స్యకారులు ఆందోళనకు గురవుతున్నారు. గత ప్రభుత్వం వైరా రిజర్వాయర్ ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా మారుస్తామని పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు రైతులు. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు ద్వారా రిజర్వాయర్ ను అనుసంధానం చేస్తే ఆయకట్టుదారుల కష్టాలు తీరుతాయని చెబుతున్నారు రైతులు, మత్స్యకారులు. 30 సంవత్సరాల నుంచి ఈ యొక్క రిజర్వాయర్లో మత్స్యకారులుగా జీవిస్తున్నాను. ఈ యొక్క సంవత్సరం కాంట్రాక్టర్ విధానం వచ్చింది. అందులో విధంగా దీంట్లో నీళ్ళు ఒకటి లేకపోవడం వల్ల మార్చి 29వ తారీఖు దిగుదాం అనుకున్నాం. అదేవిధంగా ఒక రిజర్వాయర్ యొక్క వాటర్ ఒక లేకపోవడం వల్ల మత్స్యకారులు బాగా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు ఈ ఏళ్ళ ఖచ్చితంగా 8 నెలలు అవుతుంది చెరువుల నుంచి ఒడ్డెక్కిచ్చి. ఈ యొక్క విధానాన్ని బట్టి కొద్దిగా వాటర్ వస్తుంది అనుకుంటున్నాం. అదే వాటర్ రాకపోవడం వల్ల కూడా చాలా మనకి మత్స్యకారులు నిరాశపరులు అవుతున్నారు. ఇదే విధంగా ఇంకో 4 రోజులు వర్షాలు ఉన్నందున ఈ యొక్క రిజర్వాయర్లో వాటర్ ఇంకొక అడుగున్నర వచ్చినా కూడా దయచేసి కమిటీ వారు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఈ యొక్క మత్స్యకారులని ఆలోచన ఉంచుకొని జీవనోపాధి కలిగించే విధంగా అనుమతులు రావాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన సీతారామ ప్రాజెక్టు వాటర్ కూడా ఇది వచ్చే నెల ఆగస్టు 15కి వస్తుందన్నారు. వచ్చే దానికి కూడా మన మత్స్యకారులు చాలా సంతోషపడతారు. కొన్ని దశాబ్దాల కాలం కిందట నైజాం నవాబు ఎంతో ముందస్తు ఆలోచనతో రైతులను ఆదుకోవాలని వైరా రిజర్వాయర్ నిర్మించడం జరిగింది. అదే రిజర్వాయరు 25,000 ఎకరాల సాగుభూమి, అనాథరైతుగా 10,000 ఎకరాల సాగుభూమి, మొత్తం 35,000 ఎకరాల సాగుభూమి నడుస్తూ ఉంది. అలాంటి రిజర్వాయరు ఎండిపోవడం ఇది రెండవసారి. జలగం వెంకటరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో పూర్తి స్థాయిలో ఎండిపోయింది. అప్పుడు సాగర్ జలాలు కూడా లేవు. అయినా సరే మోటార్లు పెట్టి రైతులకి నీళ్లు అందించి ఎంతో రైతులను ఆదుకున్న పరిస్థితి ఉంది. కానీ ఈరోజు ఆ పరిస్థితి కనిపించట్లేదు. ఈరోజు ఆ పరిస్థితి రావాలంటే సాగర్ జలాలతో కానీ లేదా సీతారామ ప్రాజెక్టుతో కానీ వైరా జలాశయాన్ని నింపాలని, జాలర్లను కూడా ఆదుకోవాలని, ఈ ప్రాజెక్టుని సత్వరమే నింపే ఏర్పాటు చేయాలని, ఇప్పుడు వచ్చిన అరకొర వర్షాలతో 6 అడుగులు ఉన్న నీటి సామర్థ్యం 9 అడుగులు చేరింది. కానీ 18.3 అడుగుల సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టు ఎప్పుడు నిండాలి? అయినా సరే ఈ అకాల వర్షాల వల్ల కొద్దిగా ఊపిరి పోస్తున్నట్టుగా అనిపిస్తుంది. అయినా